జూలై 9, 10, 11 తారీఖులలో వృశ్చిక రాశి వారి ఇంట్లో నుండి ఒక రహస్యం అనేది బయటపడుతుంది. అయితే జూలై 9, 10, 11 తారీఖులలో వృశ్చిక రాశి వారి ఇంట్లో ఎలాంటి రహస్యం? నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అనేది బయటపడుతుంది. అలానే వృశ్చిక రాశి వారికి జరిగేటటువంటి శుభ మరియు అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరిపైన ఆధారపడి ఉండరు. ఒకరిని చేయి చాచి అడగడం వీరికి అస్సలు నచ్చదు. వీరి సొంత కాళ్ళపైన వీరు నిలబడడం వీరికి ఇష్టం. అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు ఈ రాశివారు. ధైర్యంలో వీరిని ముంచిన వ్యక్తులు ఇంకొకరు లేరు అని చెప్పుకోవచ్చు. వీరు ఎవరిపైన కూడా ఆధారపడరు. అలానే ఎవరిని కూడా చేయి చాచి అస్సలు అడగరు. వీరు ఏదైనా అనుకుంటే సాధించే అంతవరకు నిద్రపోరు. వీరి సహజ గుణాలు వచ్చి నలుగురికి సహాయం చేయాలి. వీరి దగ్గర ఏదైనా సరే ఉంచుకొని లేదు అనేటటువంటి గుణం అయితే అస్సలు ఉండదు. ఏదున్నా సరే ఉంటే ఉంది అని చెబుతారు, లేకపోతే లేదు అని చెప్పేస్తారు. అంతే తప్ప ఉంచుకొని మాత్రం లేదు అని చెప్పే వ్యక్తిత్వం వీరిది కాదు. అలానే వీరికి వ్యక్తిగతమైనటువంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. వీరు దేన్ని కూడా ఆసరాగా తీసుకోరు. అంటే ఒక వ్యక్తిలోని వీక్నెస్ని తీసుకొని వారిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని కొంతమంది చూస్తూ ఉంటారు. కానీ వీరికి ఎదుటి వ్యక్తుల గురించి కానీ లేదా ఇతర వ్యక్తుల గురించి వీక్నెస్ ఏది తెలిసినా సరే కానీ వీరు పొరపాటును కూడా వారి వీక్నెస్తో ఆటలు ఆడరన్నమాట. ఎదుటి వ్యక్తుల వీక్నెస్ని పట్టుకొని వీరు అలా అంటే వారి వీక్నెస్ మాకు తెలుసు కదా అని చెప్పి వారిని ఎలా కూడా కొంచెం కూడా బాధ పెట్టరన్నమాట. అలాంటి వ్యక్తిత్వం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులది. వీరికి సహజంగానే చాలా మంచి లక్షణాలు అనేవి ఉంటాయి. అంటే జీవితంలో ఏ కష్టం ఎదురైనా సరే దానిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. ధైర్యంగా ఎదుర్కొని అనుకున్నది సాధించటంలో వీరు పొరపాటున కూడా వెనక్కి రారన్నమాట. ఏదైనా అనుకుంటే అది ఇట్టే సాధిస్తారు. అలానే వీరి జీవితంలో చాలా సమస్యలు మరియు చాలా కష్టాలు అనేవి ఉంటాయి. కానీ ఆ కష్టాలను పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే వారికి ఏవైనా సుఖాలు వస్తే చెప్పుకుంటారు, కానీ కష్టాలు వస్తే మాత్రం అస్సలు చెప్పుకోరు. వారి జీవితంలో సుఖాలు చెప్పుకోవడానికి అస్సలు వెనకాడరు. ఎందుకంటే అది మంచి కాబట్టి. అదే వారికి ఏదైనా చెడు జరిగితే గనక దానిని ఒక్కరికి కూడా చెప్పుకోరు. అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని వృశ్చిక రాశి వారు కలిగి ఉంటారు. అయితే
కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి వృశ్చిక రాశి వారికి ఈ రోజున అంటే వారి ఇంట్లో చర్చలు జరుగుతాయి. అది ఏదైనా సరే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.